నైరుతి రుతుపవనాల తీవ్రతతో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఢిల్లీ ఎన్సీఆర్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెహ్రౌలీలో అత్యధికంగా 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 2-3 రోజుల్లో రుతుపవనాలు దేశమంతటా పూర్తిగా విస్తరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన గురుగ్రామ్, ఫరీదాబాద్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఘజియాబాద్లోని శాస్త్రీనగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు చేరి రవాణా స్తంభించింది. ఢిల్లీ ఎన్సీఆర్కు ఇదే మొదటి విస్తృతమైన మాన్సూన్ వర్షమని, వచ్చే 3 రోజుల పాటు ఈ ప్రభావం కొనసాగుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమేట్ తెలిపింది. మరోవైపు మహారాష్ట్రలో భారీ వర్షాలు వరద ఉధృతి పెరగడంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నాసిక్, పాల్ఘర్, రాయ్గఢ్, పూణే, సతారా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై, సర్భాన్, థానే ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూలై మొదటి 8 రోజుల్లోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 1100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మెరైన్ డ్రైవ్ వద్ద సముద్రపు అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో కొత్త మాన్సూన్ వ్యవస్థ లేనందున రేపటి నుంచి ముంబైలో వర్షాల తీవ్రత తగ్గొచ్చని స్కైమెట్ పేర్కొంది. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఇక నైరుతి రుతుపవనాల తీవ్రతతో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలతో ముంచుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నైరుతి రుతుపవనాల కారణంగా మరో 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశాలు కనపడుతున్నట్టుగా ఐఎండీ సమాచారం అందిస్తుంది. ఉత్తర అరేబియా సముద్రం మిగిలిన ప్రాంతాల కారణంగానే ఈ రుతుపవనాల ప్రభావం ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలపై ప్రభావం పడింది. ఇటు ఢిల్లీ, ముంబైతో పాటు రాజస్థాన్, హర్యానా ప్రాంతాల్లో, పంజాబ్ లో కూడా ఈ వర్షాలు విస్తరించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగినటువంటి సిచ్యువేషన్. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగింది. ఇటు ముంబైలో దాదాపుగా 8 రోజుల్లోనే 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, ఇటు పూణే, ఇటు మహారాష్ట్ర సిటీ అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు జూలై 9 నుంచి మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ తెలుపుతుంది. ఇటు ఢిల్లీకి, ముంబైకి ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటు ఎన్సీఆర్ పరిసర ప్రాంతం, నేషనల్ క్యాపిటల్ రీజన్ లో ఉన్నటువంటి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఇటు నోయిడాలో కూడా ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. మెహ్రౌలీ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎన్సీఆర్ ప్రాంతం చూసుకుంటే 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ట్రైన్స్ ఎఫెక్ట్ అయ్యి ఢిల్లీ, ముంబై టు నార్త్ ఇండియా వెళ్ళాల్సినటువంటి ట్రైన్స్ పైన ఎఫెక్ట్ పడింది. దీంతో పాటు రైళ్ల రాకపోకలు, రోడ్డు రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవన స్రవంతి తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. స్కూళ్లకు పలు ప్రాంతాల్లో ఎన్సీఆర్ లో సెలవులు ప్రకటించారు. కావాల్సినటువంటి లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళకి కావాల్సిన సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఐఎండీ మరో 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఫరీదాబాద్, కర్నాలు, పల్కాలు, పంచకుల, సెంట్రల్ ఢిల్లీ, అలాగే ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ ప్రాంతాల్లో కూడా హెచ్చరికలు, రెడ్ వార్నింగ్ ను ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల వేగంతో గాలుతో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ఇటు ఎన్సీఆర్ పరిసర ప్రాంతాలనే కాకుండా మహారాష్ట్రలో కూడా వర్షాల తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి. ఒక్క బుధవారం భారీ వర్షాల కారణంగానే రైలు రవాణా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ముంబై మెరైన్ డ్రైవ్ వద్ద కూడా హైడ్రేట్ కారణంగా భారీ అలలో ఎగిసిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటేనే ముంబై సిటీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తీవ్రమైన వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి బంగాళాఖాతం నుంచి కనపడుతుంది. ఐఎండీ తాజా అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే మహారాష్ట్రలోని నాసిక్, పాల్ఘర్, రాయ్గఢ్, పూణే, సతారా జిల్లాలకు ఇంకా రెడ్ అలర్ట్ ను ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.